నందన్ బైరాగి విక్రమ్ కలుస్తారు. నందన్ బైరాగిదే పైచేయి అవుతుంది. ఎప్పుడో ఏదో జరగబోతుందని ఇప్పటి నుంచి బీపీ పెంచుకోవడం మంచిది కాదు. ఈ తాళపత్ర గ్రంథాల్ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి. కృష్ణానదిలోను బంగాళాఖాతంలోను నిమజ్జనం చేయండి. జన్మ జన్మలుగా నీ యాగర్భ శత్రువైన విక్రమార్కుణ్ణి ఈ జన్మలో ఎక్కడున్నాడో చూడాలనుకున్నావు, విఫలమయ్యావు. విక్రమార్కుడి గురించి తెలుసుకోలేకపోతున్నాను, ఎక్కడున్నాడో కనుగొనలేకపోతున్నాను. కాళికాపురం అనే పట్టణంలో ఒక ధనవంతుడైన వ్యాపారి నివసిస్తున్నాడు. ఆయనకి మదన సుందరి అనే అందమైన కుమార్తె, వీరకేశుడనే కుమారుడు ఉన్నాడు. మదన సుందరిని చూసి మోహపరవశుడయ్యాడు విశారదుడు. ఈ సుందరితో ఒక్కరోజు గడిపిన చాలు, నా శిరస్సును నీకు కానుకగా సమర్పించుకుంటాను. ఆవరుడితోనే తనకు వివాహం జరగాలి. అందగాడు అయిన విశారదుడు తన చెల్లెలికి భర్తగా లభించాడు. దీనితో నా శిరస్సును వధించి నీ యొక్క పాదాల దగ్గర సమర్పించుకుంటాను. జగజ్జనని, నా కోరిక ప్రకారం మదన సుందరితో నాకు వివాహం జరిపించావు. నేను నీకిచ్చిన మాట ప్రకారం నా శిరస్సును ఖండించి నీ పాదాల చెంత ఉంచుతాను. ఏమండి ఏమండి భేతాళుడిని భుజాన వేసుకున్న విక్రమార్కుడికి భేతాళుడు కథ చెప్తున్నాడు. నానమ్మ, కథ సగానికి పైగా చెప్పావు కదా, ఆ తర్వాత ఏమైందో చెప్పు. స్నేహ, నిన్న ఎంతవరకు చెప్పానో ముందది గుర్తు చేసుకోవాలిగా. నేను చెప్తా. అనగనగా కాళికాపురం అనే పట్టణంలో మదన సుందరి అనే అందగత్తె తనను పెళ్లాడగలిగితే తన శిరస్సుని కానుగ్గా ఇస్తానని కాళికాదేవి ముందు విశారదుడనేవాడు కమిట్ అయ్యాడు. కరెక్ట్ కరెక్ట్ నానమ్మ, మదన సుందరి వాళ్ళ అన్నయ్య కూడా తన చెల్లెలికి మంచి భర్త దొరికితే తన తలను కూడా బలిస్తానని కాళికాదేవి ముందు ఒప్పుకున్నాడు. ఆపండి ఆపండి, మీ ఇద్దరికి కథ బాగా గుర్తుందని నాకు తెలిసిపోయింది. నానమ్మ, కాళీమాత ఆలయంలో అన్నా భర్తల డెడ్ బాడీలను చూసి మదన సుందరి షాక్ అయింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే మదన సుందరి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఏడుస్తూ కాళీమాతను చూసింది అంటూ భేతాళుడు విక్రమార్కుడికి కథ చెప్తున్నాడు. విక్రమార్క మహారాజా మదన సుందరి మీద ప్రేమాభిమానాలతో అన్న వీరకేశుడు, భర్త విశారదుడు కాళీమాతకి తన శిరస్సులను కానుకగా ప్రసాదించారు. విగత జీవులైన వీళ్ళిద్దరినీ చూసిన మదన సుందరి బాధ వర్ణనాతీతం. అమ్మా జగజ్జనని, నీకిది న్యాయమా? మా కులదేవతమైన నిన్ను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను. అలాంటిది నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నయ్యని బలి తీసుకున్నావు. పసుపు పారాణి ఆరక ముందే నా ఐదోతనాన్ని పోగొట్టావు. ఎందుకు? నేనేం పాపం చేశాను? నా కారణంగా అన్న భర్త ప్రాణాలు ఎందుకు బలి తీసుకున్నావు? కాసేపు అయ్యాక తేరుకుంది. కోపంతో కాళీమాతను చూసింది. తల్లి జగజ్జనని, పరాత్పరి, లోక సంరక్షిణి, నువ్వే నా సర్వస్వని నమ్ముకున్నందుకు తగిన శాస్త్ర చేశావు. నా జీవితం సర్వనాశనం చేశావు. నా తోడబుట్టిన అన్న, నా సర్వస్వం అనుకున్న నా భక్త లేని ప్రపంచంలో నేను మాత్రం బతుకుని ప్రయోజనం ఏంటి? నా ప్రాణాల్ని కూడా నీకు అర్పిస్తాను. మనిషి ప్రాణాల్ని ఇష్టంగా బలి తీసుకునే నీకు నా ప్రాణాల్ని కూడా అర్పిస్తాను. మదన సుందరి, ఆగు. తొందరపడి ప్రాణత్యాగం చెయ్యొద్దు. నిజానికి మీ అన్నయ్యని గాని నీ భర్తని గాని నేను బలి కోరలేదు. వాళ్లంతట వాళ్లే నీకోసం ప్రాణత్యాగం చేస్తామని వాగ్దానం చేశారు. వాళ్ల కోరికలు నెరవేరిన వెంటనే శిరస్సులను ఖండించుకున్నారు అంటున్న కాళీమాత మాటలకి మదన సుందరి అడ్డుపడి, సరే మాత, నా కోసం ప్రాణత్యాగం చేసిన అన్న భర్త లేని ఈ భూమి మీద నేను కూడా ఉండలేదు.
అంటూ కత్తితో తల నరుక్కోబోయింది. కాని మాత ఆశీర్వాదంతో కత్తి పూలమాలగా మారిపోయింది. మదన సుందరికి తన వాళ్ల మీదున్న ప్రేమకి కాళీమాత సంతోషించింది. వీరకేశుడికి విశారదుడికి ప్రాణభిక్ష పెడతానని చెప్పింది. వారి శిరస్సులను దేహాలకి అతికించమని చెప్పింది. ఆనందం పట్టలేని మదన సుందరి మొండెం నుంచి వేరుపడి ఉన్న తలల్ని దేహాలకి అతికించింది. కాళీమాత వాళ్లని పునర్జీవితుల్ని చేసి అంతర్ధానమైంది. మదన సుందరి ఆనందానికి అవధుల్లేవు. మరణించిన తన వాళ్లు సజీవంగా కళ్ల ముందు కనిపిస్తుంటే ఆనంద భాష్పాలు రాలుస్తూ కాళీమాతకి కృతజ్ఞతలు తెలిపింది. కాని కాళీమాత వెలువరించిన మాటలు మదన సుందరికి అశనిపాతంలా తగిలాయి. నోట మాట రాక దిగ్భ్రాంతితో నిలబడిపోయింది. క్షణికానందంలో చెయ్యిరాని తప్పు చేసింది మదన సుందరి. అన్నదేహానికి భర్తతల, భర్తదేహానికి అన్నతల అతికించింది. దేహం వేరు, శిరస్సు వేరు. విక్రమార్క మహారాజా, మదన సుందరి అన్న వీరకేశుడి దేహానికి భర్త విశారదుడి శిరస్సు, విశారదుడి దేహానికి అన్న వీరకేశుడి శిరస్సు. వీళ్ళిద్దరినీ చూస్తున్న మదన సుందరి కళ్ళు తిరిగి పడిపోయింది. విక్రమార్క మహారాజా, ఇప్పుడు వాళ్ళిద్దరిలో మదన సుందరి ఎవరిని భర్తగా స్వీకరించాలో చెప్పగలవా? ఇద్దరు కథ విన్నారుగా. మదన సుందరి వాళ్ళిద్దరిలో ఎవరిని భర్తగా యాక్సెప్ట్ చేసిందో చెప్పండి. నేను చెప్తా. కాదు, నేను చెప్తా. చెప్పు. నీకు తెలియదు, నేనే అబ్బా, ఎవరో ఒకళ్ళు చెప్పండి. నువ్వు చెప్పరా. బామ్మా, అన్నం వండానికి భర్త తల, భర్త వండానికి అన్న తల. ఓకే. అన్నకి హస్బెండ్ హెడ్, హస్బెండ్ కి అన్న హెడ్. హెడ్ 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 హెడ్. అబ్బా, కన్ఫ్యూజన్. నేను చెప్తా విను. స్నేహ, నువ్వు చెప్పమ్మా. అన్న బాడీకి భర్త హెడ్. ఎస్. భర్త బాడీకి అన్నయ్య హెడ్. ఎస్. మళ్ళీ అన్నయ్య బాడీకి భర్త హెడ్. అవునవును. భర్త బాడీకి అన్నయ్య హెడ్. అవును. ముందు నీ హెడ్ లేచిపోతుంది. బామ్మ, నువ్వు చెప్పు, కన్ఫ్యూజ్ చేసేస్తుంది. చెప్తా. ఇప్పుడు కాదు, రేపు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూసినట్లేదండి. సరే పంతులు గారు. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావమ్మా? ఇప్పుడే వెళ్ళారండి. ఇప్పుడే వెళ్ళాడా? అవునండి. ఎటు వెళ్ళాడు? ఇటువైపే వెళ్ళారండి. రాపటాలు. పటాభి, ఆ నందన్ భైరాగి విషయంలో నువ్వు ఆలోచిస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది. నేను కాదు విక్రమ్, మనం. నోనో, ఈ విషయంలో మాత్రం నువ్వే. ఆ నందన్ భైరాగి మారువేషంలో తిరుగుతూ ఉండొచ్చని నువ్వు ఊహించడం, వాడిని స్కెచ్ గీసి వాటిని ఫోటో తీయించడం, అలాగే ఆ నందన్ భైరాగి శ్మశానంలో స్టే చేస్తూ ఉండొచ్చని నువ్వు చెప్పటం, ఇదంతా నీ ఆలోచనే కదా. ఓకే విక్రమ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ నందన్ భైరాగి ఇంకా ఏ ఏ ప్రదేశాల్లో తిరుగుతుంటాడో మనం ఆలోచించి ఆ ప్రదేశాల్లో మన మనుషుల్ని ఉంచుదాం. వాడు కనిపించగానే మనకి మెసేజ్ ఏమని చెప్దాం. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్న ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు? అదే సార్, నందన్ భైరాగ్ గురించి. ఒక్క నిమిషంలో వాడు మా కళ్ళ ముందు తప్పించుకున్నాడు సార్. ఎక్కడ? ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావమ్మా? ఇప్పుడే వెళ్ళారండి. ఇప్పుడే వెళ్ళాడా? కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళడానికి ఒక్క నిమిషం ముందే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్యాడ్ లక్. ఎనీహో విక్రమ్,
నీకు గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. విక్రమ్, నిన్ను ప్రమోషన్ మీద ఢిల్లీ పంపిస్తున్నాను. అక్కడున్న మన పత్రిక ఆఫీస్కి నిన్ను ఇన్ఛార్జిగా నియమిస్తున్నాను. కానీ సార్, అంత పెద్ద బాధ్యత నాకు ఎందుకు అప్పగిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. పైగా నేను ఇక్కడ నందన్ బైరాగిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను. నందన్ బైరాగిని పట్టుకోవటం ముఖ్యం కాదు. మన దేశం పత్రిక తరపున ప్రైమ్ మినిస్టర్ని ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. విక్రమ్, త్వరలో మనం ప్రైమ్ మినిస్టర్ నిర్వహించబోతున్న 3 అంతర్జాతీయ సదస్సులకు నువ్వు అటెండ్ అవ్వాలి. అలాగే సెంట్రల్ మినిస్టర్స్ చాలా మందిని నువ్వు పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి. ఇది మన పత్రికే గర్వకారణం. నీకు కూడా జీవితంలో మంచి అవకాశం. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కంగ్రాచులేషన్స్ విక్రమ్, ఆల్ ది బెస్ట్. సార్, విక్రమ్ని ఢిల్లీ పంపించడంలోని మీ అంతరార్థం ఏంటో నాకు అర్థమైంది. ఎంతోమంది సీనియర్స్ ఉండగా విక్రమ్నే పంపిస్తున్నారంటే తనలోని టాలెంట్ని మీరు గుర్తించారన్నమాట. ఎస్ పటాబి, ఎస్, యు ఆర్ రైట్. హలో నందిని సార్, ఒకసారి లోపలికి రా. వస్తున్నాను సార్. పటాభి, డోంట్ వరీ విక్రమ్, ఏ ప్రాబ్లం రాదు. సార్, నందిని, విక్రమ్ని ఢిల్లీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆర్డర్స్ టైప్ చేయండి. అలాగే ఢిల్లీలోని అతిథి గృహంలో వసతి, వెళ్ళడానికి టికెట్స్తో పాటు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ అరేంజ్ చేయించు. సరే సార్. ఓకే విక్రమ్, నువ్వు ఆ ఏర్పాట్లో ఉండు. ఆల్ ద బెస్ట్. బాబుజీ, మనం అనుకున్నట్టే విక్రమ్ని ఢిల్లీ పంపిస్తున్నాను. నందన్ బైరాగి వల్ల మన విక్రమ్కి ఏ ఆపద రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఉంటాను. నమస్తే. నందిని, ఏమైంది? బాస్ పిలిచినప్పుడు హుషారుగా లోపలికి వెళ్ళిందానివి, బయటకు వచ్చేటప్పుడు ఇలా విచారంగా నీలో నువ్వే బాధపడుతూ ఏడుస్తున్నావు. ఏం జరిగింది? విక్రమ్ ని ప్రమోషన్ మీద ఢిల్లీ పంపిస్తున్నారు. విక్రమ్ కి ప్రమోషన్ ఏంటి? విక్రమ్ ని ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు విక్రమ్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను. తను లేకుండానే బ్రతకలేను. అసలు నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్నొచ్చిన విక్రమ్ కి ప్రమోషన్ ఏంటి? వీడొచ్చిన దగ్గర నుంచి సీక్రెట్ మీటింగ్స్ ఎక్కువైపోయాయి. నాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తున్న నాకు రావాల్సిన ప్రమోషన్ ఈ విక్రమ్కి ఇవ్వడంలో బాస్ ఉద్దేశం ఏంటి? విక్రమ్, యు ఆర్ మై ఎనిమీ.
ఎవరు ఎవరు స్వామి? ఎవరు మీరు? ఎవరు స్వామి మీరు? రాత్రిపూట శ్మశానంలోకి రాకూడదని తెలీదా? ఎలాంటి స్వామి? ఎలాంటి వెళ్ళమంటుంటే ఏడు దగ్గరకు వస్తున్నావేటి? ఎలాంటి స్వామి? ఎలాంటి? ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. తెల్లారే వరకు లోపలికి ఎవరిని రానివ్వకు. పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి. ఏంటయ్యా ఇదేమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌసా లేక అద్దెకు రూమ్లు ఇచ్చే లాడ్జియా? నేను ఈ రాత్రి శ్మశానంలో పడుకొని పొద్దున్నే లేచి స్నానం చేసి వెళ్ళిపోతాను. ఎవరది? స్వామి నమస్కారం, నేను బుడబుక్కలోండి. ఈ రాత్రికి ఈ శ్మశానంలో మా కులదేవతకు పూజ చేసుకొని పొద్దున్నే లేచిపోతా. ఇంటింటికి తిరిగి పిచ్చు పెట్టుకోవాలి. అంబ పలుకు జగదంబ పలుకు కంచిలోన కామాక్షి పలుకు మధురలోన మీనాక్షి పలుకు అంబ పలుకు జగదంబ పలుకు. హ్యాండ్స్ అప్. ఏయ్ నిజం చెప్పు, నువ్వు నందన్ బైరాగివి కదూ? ఏయ్ నేనెవరో తెలుసా? నిన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రా. ఒరేయ్ నందన్ బైరాగి, నీ మాయ మంత్రాలు నా దగ్గర సాగవురా. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవురా.
కాపాడండి కాపాడండి ఎవరైనా కాపాడండి జై జగజ్జనని పరాత్పరి లోక సంరక్షణి దయామయి లోక పావని జై భద్రకాళి జై పరాశక్తి. అమ్మా, నీ కరుణా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపచేసి నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు. జై కాళీమాత, జై కాళీమాత. భక్త, నీ భక్తికి మెచ్చాను. ఏం వరం ఆశించి ఇప్పుడు ఈ పూజలు చేస్తున్నావు? మాత, శ్మశాన కాళీ రూపంలో దర్శనమిచ్చి నా జీవితాన్ని ధన్యం చేశావు. అలాగే నా జీవితాశయాన్ని నెరవేరుస్తావని ఆశిస్తున్నాను. 31 జన్మలుగా నా శత్రువు విక్రమార్కుడితో పోరాడి ఓడిపోయాను. ఈ 32వ జన్మలో నందన్ బైరాగిగా పుట్టిన నేను ఆ విక్రమార్కుణ్ణి ఓడించాలి. 32 సాలభంజికలతో కూడిన మణిమయ రత్న ఖచ్చిత సింహాసనాన్ని, ఆ వీర ఖడ్గాన్ని నా సొంతం చేసుకోవాలి. మాతా, ఇదే నా ఆఖరి జన్మని నాకు తెలిసిపోతోంది. ఈ జన్మలోనైనా నాకు విజయం లభించాలి. నా చిరకాల వాంఛ నెరవేరాలి. ఇష్టకార్య సిద్ధిరస్తు జ్ఞానశీల. ఇప్పుడు నందన్ బైరాగిగా ఈ కాలపు పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వనుకున్నది సాధించాలి. మాత, నీ ఆశీర్వాద బలంతో నేను అనుకున్నది సాధిస్తాను. మాత, సాధిస్తాను. జ్ఞానశీల, సరైన సమయంలో నన్ను ఆరాధించి ప్రసన్నం చేసుకోగలిగావు. ఏ ఆశయంతో నువ్వు జీవిస్తున్నావో ఆ వీర ఖడ్గం ఇప్పుడు బయటికి రాబోతోంది. కానీ ఆ ఖడ్గం నీకంటే ముందు విక్రమార్కుడి చేతుల్లోకి వెళ్ళిందంటే ఇక ఏ శక్తి అతన్ని జయించలేదు. ఆ కత్తి నీ సొంతం కావాలంటే దైవశక్తితో పాటు దైవానుగ్రహం కూడా కలిగిన 3 కన్న స్త్రీలని నువ్వు పూజించాలి. వాళ్లకి పాద పూజ చేసిన మరుక్షణం జ్ఞానశీలుడిగా నీ శక్తులన్నీ నీకు తిరిగి వస్తాయి. మాతా, అలాంటి దైవానుగ్రహం కలిగిన కన్య స్త్రీలు ఎక్కడున్నారు? అది తెలుసుకోవడం నీ సామర్థ్యం జ్ఞానశీల. ఉజ్జయిని సామ్రాజ్య విక్రమాదిత్యుడి కాలం నుంచి మళ్లీ మళ్లీ జన్మిస్తున్న కన్య స్త్రీలు ఇప్పుడు 32వ జన్మలో తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో ఉన్నారు. శక్తి, సరస్వతి, లక్ష్మీదేవి అంశలతో పుట్టిన వాళ్ళు ఆ 3. మాతా, సాధిస్తాను. ఆ 3 కన్య స్త్రీలు ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. వాళ్ళకి పాద పూజ చేసి నా అభీష్టాన్ని నెరవేర్చుకుంటాను. జ్ఞానశీల, నీ శక్తి సామర్థ్యాలని బట్టి నీకు విజయం లభిస్తుంది. సుఖీ భవ. జై జగజ్జనని, జై భద్రకాళి, జై పరాశక్తి.
ఎక్కడ్రా నాకు విక్రమార్కుడికి మధ్య జరిగే యుద్ధం తాలూకు తాళపత్రాలు ఎక్కడా? చెప్పరా, తాళపత్రాలు ఎక్కడా? చెప్పను, వాటి గురించి నీకు చెప్పను గాక చెప్పను. మర్యాదగా వాటిని ఇస్తావా లేదా? ఇవ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా వాటిని నీకు అందనివ్వను. నీ కంఠంలో ప్రాణాన్ని తీసే వాటిని నేను తీసుకెళ్తా. ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. అమ్మా ఏమైంది? అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంతకన్నా నాకు వేరే దారి లేదు. క్షమించు. అమ్మా ఆగు. ఏం చేయబోతున్నా ఇప్పుడు? నువ్వు జరగవే. అమ్మా అమ్మా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న దీన్ని బావిలో పడేయడానికి తీసుకెళ్తున్నా. అమ్మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. మైథిలి, మీ నాన్నగారి చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. వీటి కారణంగా అనుక్షణం చస్తూ బతకలేం. అమ్మా
అది కాదు రంగయ్య, ఈ పిల్ల యాడికేందు 2 రోజుల నుంచి కనపట్లేదేంది? నాకు మాత్రం ఏం తెలుసు పెద్దయ్య, ఈ గూడెం వదిలేసి పోయిందేవో. ఓ పెద్దయ్య, ఏంద్రా పెట్టే బేడాన్ని గుడిసోనే ఉన్నాయి పెద్దయ్య. ఏంద్రా నువ్వు చెప్పేది? అవును పెద్దయ్య, ఆ పిల్ల ఈ డాడా ఉండే ఉంటదే. డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బురా డబ్బు. ఏదో జరిగింది. అమ్మో, అయ్య బాబు దేవుడా, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్ దేవుడా, అయ్య బాబోయ్ అయిపోయింది. ఎలా ఈ పిల్ల కొండ మీదకి పోయిందేవో, వాళ్ళ బావలాగా మాయమైపోయిందేవో. అట్టగంటావా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్ దారుణం జరిగిపోయింది. అయ్య బాబోయ్, అది కాదు పెద్దయ్య, ఒకవేళ వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటూ వెళ్ళిందేమో. ఒరే ఒరే, ఏది అట్టగైతే మనకెందుకనే ఆ పిల్ల కూడా వదిలేయండి రా, పదండి పోదాం. అయిపోయింది. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్ దారుణం జరిగిపోయింది. అయ్య బాబోయ్ అయిపోయింది, పదండి పోదాం. అయ్య బాబోయ్ బాబోయ్, పెద్దనా పెద్దనా పట్టణం నుంచి వచ్చిందే పులి తోరసారమ్మా. అక్కడ అక్కడ సమయం పడి ఉంది. రండి రండి పరిగెత్తండి. రండి రండి బాబు, రండి 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 రండి. రండి 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 రండి. ఇదిగో చూడండి 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 చూడండి, ఇదిగో చూడండి.